మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు చూడొచ్చు మా వెనకాల చూసారు కదా, ఆ కొండ మీద మనం ఎక్కుపోతున్నాం. చూడండి మా ఊళ్ళందరూ వీళ్ళందరూ ఇందాకలా చెప్పాం కదా కొండ మీద ఎక్కుతున్నాం అనేసి, ఆ కొండ మీద టార్గెట్ ఈరోజు ఎక్కుతున్నాం. చూడండి అలాగే పైకి వెళ్ళి గాయ్స్ చూడండి. గాయ్స్ చూడండి ఇక్కడ చాలా బురద ఉంది. నెక్స్ట్ ఏంటంటే మేము ఆ కొండ మీద ఎక్కుతాం కదా, అది చూడండి అక్కడ మేము వెళ్తున్నాం కానీ అక్కడ మీద ఏటో ఉందట, అది చూడడానికి వెళ్తున్నాం. చూడండి చూసారు కదా, వైట్ బ్లాక్ మొత్తం రెడ్ అయిపోద్ది. గైస్ ఇది మాకేమో కొత్త కాదు, మేము ఎక్కుతున్నాం అప్పుడప్పుడు. ఈరోజు మీకు చూపించాలని మేము వచ్చాము. చూడండి మా గ్యాంగ్లో మెయిన్ ఇతను మా మామ అవుతాడు మాకి. బాబు ఒకసారి హాయ్ అని చెప్పండి. హాయ్. చూడండి వీళ్ళందరూ ఇంకా ఉన్నారు బ్యాక్ సైడ్, చూసారు కదా గైస్. ఇది చూడండి కొండ ఎంత బాగా కనబడుతుంది కదా గైస్. మా వాళ్ళందరూ చూడండి, దీనికి ఏమంటారా? ఎల్లంకాయ అదేనా తేరా ఒకటి. చూడండి గైస్, ఇది ఈ చెట్టు మీద నుంచి పళ్ళు పడుతున్నాయి. అలాగా ఎంజాయ్ చేసుకుని తినుకుంటూ ఈ పళ్ళు తినుకుంటూ వెళ్తాం. వాళ్ళందరూ ఇప్పుడు ఆ కొండ మీద ఎక్కిన దానికంటే ఈ పళ్ళు తినడానికి అంత ఇచ్చేస్తారు. చూడండి ఏదైనా ఇది మా మెయిన్ లా ఇతనే అసుకసుకు అర్థమవుతుందా? చూడండి గాయస్ ఏదేదో ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకు రాయండ్రా, లేట్ అవుతుంది, రాయండ్రా గాయస్. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, చూడండి ఈ బురదలో నడుచుకుని వెళ్ళాలా. బురదలో తావు వదిలేసి వేరే తావు మేము ఎంచుకున్నాం. ఇలాంటి కొండ మీద ఎక్కాలంటే మనము సొంతంగా మన దారి చూసుకోవాలా, లేకపోతే బురదలు ముళ్ళులు ఇవన్నీ ఉంటాయి. హలో గైస్, మనమైతే ఇప్పుడు మనకి దారి తెలియదు, ఒక ముసలోడు ముందు వెళ్తున్నాడు, మనకి అతను దారి చూపిస్తాడు, మనం ఫాలో అయ్యి వెళ్ళడమే. ఒకసారి కమ్ చెప్పాను కదా మా మామయ్య, మన ఇబ్బంది ఎలా వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఆ గ్యాంగ్. గైస్ చూడండి గైస్, ఈ బురదలో మేము నడుస్తున్నాం. ఎందుకంటే ఆ మీదట ఏదో ఉంది, అంటే ఒక కల్వ పువ్వులు మీద అవుతున్నాయట, మనకు కూడా తెలియదు అంతగా. అవి చూడడానికి వెళ్తున్నాం. చూడండి అక్కడ మేకలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు అక్కడ. చూడండి గైస్. వస్తుంటా చూసారు కదా ఆ కొండ ఎంత బాగా కనబడుతుందో గైస్. ఆ కొండ ఎక్కడానికి మనకి దారి లేదు, మన సొంతంగా దారి అక్కడ వెళ్ళేసి ఎటు నుంచి అయినా సృష్టించాలా. ఎందుకంటే దారి ఎక్కడ ఉండాలంటే రెగ్యులర్లీ ఎవరు నడుస్తూ వెళ్ళిన దారి అయితే మనకి కనబడుతుంది. ఇక్కడికి ఎవరు రారు కదా, ఇక్కడికి ఎవరైనా వస్తే తెలుస్తుంది, ఎవరు రారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే సొంతంగా మనమే దారి చేసుకోవాలా. అదే ఇంకా చూడండి మా వాళ్ళు ఒక్కొక్కరు దగ్గర ఉన్నారు. చూడండి అక్కడ
వస్తున్నారు అక్కడ ఇక్కడ. గైస్ మనం సొంతంగా తావు చూసారు కదా, ఇది అయితే మన ఊరు డ్యాము. ముందు డ్యామ్ ఉన్నాం, అటు మన ఊరు డ్యామ్, అటు తెరలో కూడా చూడండి. మేకలు చూసారు కదా, అదో కనబడుతున్నాయి మేకలు. గైస్ ఇటు నుంచి ఈ బట్టి నుంచి అవతలికి వెళ్ళాలి. అవతలికి వెళ్ళాలంటే మనం జంప్ చెయ్యాలి. ముందుకి ఎక్కడైనా తావు ఉంటుంది కదా, ముందుకెళ్తే ఎక్కడ తావు ఉంటుంది కదా. చూడాడు దిగి మునిగిపోతావు. గైస్ చూడండి, మావిడు రాడ్ ఒకటి పట్టుకొని నడుచుకొని వెళ్ళి తావు చూపించాడు మాకి. మనకైతే ఫుల్ ప్యాంట్ గురు, గొత్త తడిసిపోద్ది, మొట్ట తడిసిపోద్ది. గైస్ ఇది చాలా నోతిగా ఉంటుంది. ఏయ్ చూసుకుని రాయండి. పదండి గైస్. ఇదో గైస్ వాటర్ వచ్చిన దారి వెళ్ళిపోవడమే. అదే మామిడి ఏదో పుట్టకాయలు ఏదో ఎత్తుకుంటున్నారు, పురుగులు గట్ట దొరికితాయని. గైస్ తావ మనమే చూసుకోవాలా, ఇక్కడ అక్కడ తావ ఉండదు తెలుసు కదా. కర్రలు పట్టాలా, చూడండి కర్రలు చూడండి రా గైస్, కర్రలు చూడండి. ఏయ్ రహీం చూసుకోండి. ఏ సిటీ పొడలు సరి দেখুন পতা আছে সিটি পড়ল সিটি পড়ি যাচ্ছেন দিলে కర్ర కర్ర মাত্র ডাল আধুরি কাছে দিয়ে. గైస్ చూడండి, మా వాళ్ళు ఒక్కొక్కరు తావు చేసుకుని వెళ్తుండ్రు. ఎటు నుంచి చూసారు కదా ఒక్కొక్కరు. వచ్చాం గైస్ లాస్ట్కి. గైస్ మనం ఇప్పుడు రాయిలు ఇచ్చుకొని చూసుకొని వెళ్తుండాలా. రాయిల మీద నుంచి చెప్పాను కదా నేను మా ఊరు ఎక్కడి నుంచి లొకేషన్ చూపిస్తా అని. ఇంకొద్ది మీదకి వెళ్తే నేను లొకేషన్ చూపిస్తా. చూడండి గైస్ మా వాళ్ళు అందరూ ఒక్కడు వస్తారు. చూడండి అభి వచ్చాడు, అలాగా లైన్ మొత్తం మీద వస్తారు. పండు చూడండి గాయస్, ఇది మా ఊరు లొకేషన్. గాయస్ చూసారు కదా మా ఊరు బ్యాక్ సైడ్ లొకేషన్ ఎంత బాగుందో చూడండి. ఇది మా ఊరు డ్యాము. డ్యామ్ అంటే ఇక్కడ నీళ్ళు ఉంటుంది. ఇదండి పదండి, అలాగా పదండి రా. మీరెక్కడ ఎందుకు ఎక్కారు? అలాగా తావు చేసుకోండి మీరేనే. మనం దగ్గరికి వచ్చేసాం, చాలా దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, సో ఎక్సైటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలని. కొన్ని రిస్కులు కూడా చెయ్యాలా. రాయండి రా, ఇలా ఇలా నడుచుకొని వచ్చండి. ఏమైంది పిండు? కింద నుంచి తావలేదా? వెళ్తున్నాం ఈ సంద నుండే ఐసంత కాదు, పైకి ఎక్కువ ముందు. మనం తావు చేసేద్దాం. వెంకటే పిండి పట్టు నాకు. మీదకి వెళ్ళాలంటే చాలా కష్టం గైస్.
చూడండి మా ఒక్కొక్కరు ఎలాగా సాగు చేస్తున్నారు చూసారు కదా. చూడండి guys, మా వాళ్ళు ఎక్కుతాడు. ఏ చా చేయితే చేయితే గైస్ చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత బాగుందో. పలాస కనబడుతుందా? గైస్ మా మామ అక్కడ ఉండిపోండ్రు. హసేను వాళ్ళిద్దరు వస్తాండ్రు, వాళ్ళిద్దరు తాగు చూపించి. గైస్ చూడండి మేము ఒక గుహలాగా ఉంది. గైస్ గుహ చూసారు కదా. రాండి తావు దొరికింది. గైస్ చూసుకుంటా అండి, దోమలు అగరబత్తి కొడితే రాలేదు. గైస్ చూస్తున్నారు కదా మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసాం. మావిడ అన్నిటికీ గావరైపోతుండే. ఓ రేటు తావుందిరా, ఇట్రా ఇటు తావుందిరా అండి. ఇదే గైస్ మనకైతే ఇక్కడ ఒక తావు కనబడింది. చూస్తున్నారు కదా తావ. ఇదండి పింటూ ఆగు, నువ్వు అక్కడ వాళ్ళ ముగ్గురు పట్టుకుంటా నువ్వు. గైస్ మనకి తావు కనబడింది గైస్ చూడండి. ఇది చాలా లాంగ్ వీడియో అవుద్ది. చూస్తున్నారు గైస్ ఆల్మోస్ట్గా మనం దగ్గర చేరుకున్నాం. చూస్తున్నారు కదా మా గ్యాంగ్ కూడా ఒక్కొక్కరికి వస్తున్నారు. ఇంకా 4 మెంబర్స్. ఇటు వచ్చారా డైరెక్ట్గా వచ్చే గైస్. ఎక్కడి నుంచి ఇప్పుడు చూసుకోవాలి మనం తావా. చూస్తున్నారు కదా చూడండి గైస్. ఇక్కడ తావుంది. అరే వాళ్ళు ముగ్గురు తేమను. గాయస్ మేమైతే ఆల్మోస్ట్ గా సగం దూరం వచ్చేసాం. చూస్తున్నారు కదా పలాస. ఇది మా ఊరు తర్లగూడ గ్రామం కనబడుతుంది కదా గాయస్. ఇంకొద్దిగా వాళ్ళు రాండి వెళ్దాం. మా వాళ్ళు ముగ్గురు ఉండిపోయారు కదా, వాళ్ళకి తేడానికి వెళ్తున్నా. చూడొచ్చు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. మీ గురించి మీకు నేను ఇంకా ఇలాంటి వీడియోలు మీకు తెస్తా. ఏదండి వచ్చారు, ఒకడు వచ్చాడు, ఇంకిద్దరు వచ్చారా. గైస్ ఇదండి మా వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు కూడా వచ్చారు. కమ్ వచ్చారు గైస్ ఇద్దరు. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్తున్నాం. పండు బ్రో ఏదైనా అంతావా? ఏటి అనలేమండి గాయస్, అలిసిపోతున్నాం, ఎక్కలేము. గాయస్ మా తమ్ముడు చూడండి, నీకోసం ఇంత కష్టపడుతున్నాం. కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాం. ఇంకా వెరైటీ లొకేషన్ చూపిస్తాం మీకు. గైస్ పదండి గైస్, వచ్చారు పదండి గైస్. మా వాడు ఎటో ఆకుతున్నాడు, చేశాడు పో అంటున్నాడు చూడండి. షాప్ వచ్చండి
బాబు మీ ఇద్దరే కొద్దిగా ఇందులో ఉండిపోతాం. చూడండి గాయస్ లొకేషన్ ఎంత బాగుందో. కోను కిసే గాయస్ చూస్తున్నారు కదా మా ఊళ్ళు తోవ కనబెట్టారు వెళ్తున్నారు అలాగా. తెలుగు గాయస్ అంత ప్రశాంతంగా ఉంది గాయస్. గాయస్ మనం ఎక్కుతున్నాం చూడండి. ఏ గాయస్ కొద్దిగా చూసుకోండి, చెప్పులు జారుతాయి, కాళ్ళు రిస్క్ వద్దు సరేనా గాయస్. మా వాడు చెప్తాను చూడండి, రిస్క్ లేనిదే రస్క్ దొరకదు గాయస్. చాలా కష్టంగా మీదకి ఎక్కుతున్నాం, మీరు సపోర్ట్ చేయాలి గాయస్. ఈ తోవ కొద్దిగా కష్టంగా ఉంది, ముళ్ళు ఇవన్నీ. గాయస్ కొద్దిగా రిలాక్స్ అయిపోండి. గాయస్ మా వాళ్ళు మీదకి ఎక్కుతున్నారు కదా, సగం దూరం వచ్చాం. ఇది చాలా లాంగ్ అవుద్ది వీడియో. పదండి పదండి. गाइस गाइस చూడండి కదా गाइस गाइस प्लीज गाइस నీకు పసలేదు गाइस చూడండి మనం సగం దూరం చేరుకున్నాం. అదండి కనబడుతుందా, సగం దూరం చూసుకున్నాం. మీరు ఇంకొద్దిగా అలాగే వీడియోలో మీరు అలాగా కంటిన్యూ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది మనం ఎక్కడికి వెళ్తున్నామో. చూడండి లొకేషన్ కూడా చూపిస్తాం, మీదకెళ్ళి ఇంకా చాలా బాగుంటుంది. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం గైస్. గైస్ చూస్తుంటారు కదా మా వాళ్ళు అలసిపోతున్నారు. పింటు బ్రో, సారీ బ్రో కాదు బామ్మర్ది, మా ఒకటే బామ్మర్ది ఉన్నాడు. అదేండి వెళ్తున్నారు గారు గింతండి, మిగతాలు అందరూ అన్నతమ్ములే చూసుకుని బామ్మర్ది చెప్పలే ఇక్కడ వదిలేదు మా వద్దా గైస్. చూడండి తావు కూడా గొప్ప అడ్వెంచరింగ్ ఉంది. రే అది పరిగెట్టొద్దానంట్రా రహీంకి. పిండు పద పద పద. గైస్ ఇద్దరు మా తమ్ముళ్ళు చూస్తున్నారు కదా. గైస్ ఆల్మోస్ట్ మనం వచ్చాం, ఆల్మోస్ట్ గా వచ్చేసినట్టుగా గైస్. గైస్ మా మామ అయితే వేగంగా మీదకి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆడికి పండు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోండి, రిస్క్ వద్దు, అవ్వలకు కూడా రిస్క్ వద్దు. చూస్తున్నారు కదా గాయస్, మా మామ అందరికంటే ముందు వచ్చాడు. ఇదండి 1 2 3 4 5 6 7 8 నాతో 9 మంది, మొత్తం 9 మంది మెంబర్స్ వచ్చాము ఇక్కడికి. అది జగన్నాథ్ కోవిల్ చూశారు కదా మీరు, చూడండి జగన్నాథ్ కోవిలి, విష్ణు కోవిలి చూశారు కదా. ఇక్కడ ఇది మా ఊరు, చూడండి మా ఊరు లొకేషన్. గైస్ అక్కడ జూమ్ అవ్వదు, అక్కడ కూడా కొత్తగా గుడి కట్టి ఉండరు మా ఊర్లో. ఏ బాయ్స్ చెప్పులు తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడ
వచ్చిన తర్వాత తీసుకుంటారు కానీ ఓకేనా. చూడండి ఒకడు అక్కడ చేరుకోండు, మెల్లిమెల్లిగా ఎక్కుతాండ్రు. అనిల్ ఏ ఇది ఇచ్చాడు, ఇటు నుంచి ఆకండి, అటు వదిలో చల్లు పట్టుకుని ఎక్కుతాండు. చాలా జోరుగా ఉంది చూడండి. మా మామయ్య కూడా ఇక్కడ అలసిపోయి ఇక్కడ ఉండిపోండు. అండి ఇది వచ్చేసి మా ఊరు డ్యామ్, చెప్పాను కదా డ్యామ్ అనేసి. ఇక్కడ మా ఊరు డ్యాము చూడండి, లొకేషన్ చూడండి ఎంత కూల్ గా ఉందో. ఇంకా పైకి వెళ్తున్నాం చూడండి, ఇంకా పైగా ఉంది. మా ఊళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇంకా మేమైతే ఈ ఒక ఆయుధంతో, ఒక చిన్న రాడ్తో మేము ఇంత మీదకి వచ్చాం. ఆ చివరి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంకా పైకి ఎక్కబోతున్నాం, మీరు చూస్తుండండి అలాగా. గైస్ పదండి, లేట్ కావాలి, లేట్ అయింది. గైస్ చూస్తున్నారు కదా గైస్, ఇది మా ఊరు. మా ఊరి పేరు తెలుసు కదా, తర్లాకోట. చాలా మందికి ఈ ఊరు తెలియపోయి ఉంటది, ఎందుకంటే కొద్ది లోపలిగా ఉంది. అది కూడా గొప్పిల్ సైడ్. మన పలాసలో ఎవడైనా ఈ వీడియో చూస్తే మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా తెలుసు మా ఊర్లో జగన్నాథ్ కోవిలి ఇవన్నీ ఫేమస్. గైస్ చూస్తున్నారు కదా గైస్, ఆల్మోస్ట్ గా మొత్తం కంప్లీట్. జస్ట్ ఒక 50 మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మీదకి. చూడండి గైస్ లొకేషన్. ఈ లొకేషన్ మీకు కావాలంటే ఈ కొండ మీదకి రావాలా, లేకపోతే ఇంత మంచి లొకేషన్ డ్రోన్ షాట్ తీయగలం. చూడండి జగన్నాథ్ కోవిలి కనబడుతుందో కదా, జగన్నాథ్ కోవిలి, విష్ణు కోవిలి. ఇది మా ఊరు. ఒరా లద్ద పద్ర ఇదిరా గైస్. బొమ్మడిదే ఏ ఇటు చూడు, పదండి గైస్. మనం ఒక చేతులు బ్లాక్ చేసుకుని ఇంకో చేతులు ఈ కొండ ఎక్కాం. మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేసి ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే చెయ్యండి. చూడండి నేను ఈ ప్రకారంగా కొండ ఎక్కుతున్నా, ఎక్కడ పట్టకుండా చేయకుండా కొద్దిగా రిస్క్ చేసుకొని. గైస్ మా వాళ్ళు ఇంకా వేగంగా ఎక్కిపోయారు, మనమైతే కొద్దిగా కష్టం మీద ఎక్కుతున్నాం. గైస్ ఈ కష్టము మొత్తం మీ గురించేనే. గైస్ చాలా కష్టంగా ఉంది గైస్, చెయ్యి గైస్. మేము వచ్చేసాం ఆఖరికి మా ఊరు లొకేషన్ కి. చూడండి మన పలాస ఇది గైస్. మా బామ్మడిది అయితే ఇట్లా పైకి అనేసి ఇంకా మాకు చంపేస్తుండే అంతుండు. మనము ఎక్కలేక అట్లా ఉన్నాం. చూడండి గైస్ సింగిల్ హ్యాండ్. చూడండి మా వాళ్ళు ఇద్దరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అదండి మా తమ్ముడు అక్కడ కూర్చున్నాడు చెట్టు నీళ్ళ. అదో ఆడకు తమ్ముడు. గాయ్స్ క్లైమేట్ చూసారు కదా ఎంత కూల్గా ఉందో. గాయ్స్ మనం వచ్చేసాం. గాయ్స్ ఎంజాయ్ చేయండి గాయ్స్, మనం వచ్చేసాం. గాయ్స్ ఈ వాటర్ చూస్తున్నారు కదా ఇక్కడ. గైస్ ఇటు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు, అర్థమవుతుందా? చూడండి మావుడు అలాగే ఎక్కిపోతాడు. ఇటు అప్పుల్లో పులిలు, ఎలుగుబంటిలు ఇవన్నీ ఉన్నావు. అప్పుల్లో మా పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ వర్షం పడకపోతే కూడా ఇక్కడ
పూజ చేసేవాళ్ళట. మనకి అంతగా తెలియదు దాని గురించి. అర్థమవుతుంది గైస్. చూడండి, ఇటు నుంచి వెళ్తే అటు పక్క ఊరికి, ఇటు ఇంత నుయ్యిగా ఉంది, అటు చూడండి, అటు దిగితే ఒక ఊరు. గైస్ చూస్తున్నారు కదా గైస్, అదండి ఆ ఊరికి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి. గైస్ మేమైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. గైస్ చూడండి, ఇంత కిందకి మీరు కానీ పడితే ఎవ్వరికి కూడా ఒక ముక్క దొరకదు. మేము ఎంతో రిస్క్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. మేమందరం మా టీం మొత్తం చూస్తున్నారు కదా, 9 మంది మొత్తం వచ్చాము ఇక్కడికి. చూడండి గైస్, పదండి రిటర్న్ పదండి. అట్లా ఏదో నీడలో కూర్చొని గైస్ మొత్తం చెమట. ఏయ్ మీరిద్దరండి, ఇటు వచ్చిండి. అదండి గైస్, మా బామ్మర్ది అయితే సట్టిప్పిండు, మొత్తం సట్టిప్పిండు. చూస్తున్నారు కదా గైస్. గైస్ చూడండి, మా తమ్ముడు అక్కడ కూర్చొని హాయ్ చెప్తున్నారు. ఎంత గొయ్య చూడండి, అంత గొయ్య. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరంగా చూస్తున్నారు కదా. అదండి, అది పలాస చూడండి. మీద చాలా చల్లగా ఉంది, చాలా. చూడండి ఇంత చలి, చెమట్లు ఊదిపోతున్నాయి. అప్పుడప్పుడు జోగులు కొడుతుంది అలా. గైస్ ఇది నవ్వను కదా, నా మొబైల్ గైస్. ఇదండి మా యదవ, ఇడు గ్యాంగ్లా నంబర్ 1. మరి చెప్పడం అవసరం లేదు, మీకు తెలిసిపోయి ఉంటుంది యదవ అంతేని. అన్న పర్లేదు, బాగానే ఉంది. దానికి ఏదో చూసి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, నా మొబైల్ కావాలి. గైస్ ఇక్కడ అప్పుడట కళా పువ్వులు ఇక్కడ వచ్చినట. చూడండి, ఒక నీళ్ళు చూస్తున్నారు కదా, తెలిస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఆకులు వచ్చాయంటే ఇక్కడ కళా పువ్వులు పక్కా వచ్చి ఉంటాయి. గైస్ అది చూడండి, మా గ్యాంగ్ అందరు కూర్చున్నారు. ఇక్కడ 3 ఉన్నారు, 1 2 3 అండ్ మీ. నా పేరు మీకు తెలిసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎవరో వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఎవరో వచ్చారు, వచ్చేసి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఇక్కడ గాయస్ అప్పుల్లో ఇక్కడ పూజ చేసేవాళ్ళట, వర్షం పడకపోతే. గైస్ అక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇది మా ఊరు. గైస్ ఇడు మా తమ్ముడు. బ్రో ఇటు చెప్పగలవా? చెప్పడానికి ఉందా? చాలా కష్టపడ్డాం. ఫాలో, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. తమ్ముడు నువ్వు ఏడు చెప్పగలవా? తమ్ముడు నువ్వు మరి అవ్వలు కోపిక లేదు గైస్. మీలో ఎవరైనా ఆర్మీ ట్రైనింగ్ అవ్వాలనుకుంటే ఇలాంటివన్నీ చేస్తుండండి గైస్. నిజంగా ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. మీకు ఎవడైనా ఆర్మీ ట్రైనింగ్ వెళ్ళాలంటే ఈ కొండ మీదకి ఒక 2-3 సార్లు ఎక్కండి, పక్కా పాస్ అయిపోతారు. చాలా కష్టం గైస్. మినిమం 100 మీటర్స్, 100 ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి, మనం చెప్పలేము. చూస్తున్నారు కదా ఎంత నొయ్యి ఉందో గైస్. మనం లాస్ట్కి మనం ఇక్కడికి చేరుకున్నాం, మాకు ఇదే హ్యాపీ, మరేం లేదు. గైస్ హాయ్ చెప్పండి గైస్. బయట కూడా ఉంటాయి కదా, మళ్ళీ ఇంత కదా. మేము ఈ కొండ మీదకి ఫైనల్లీ ఈ కొండ మీదకి మేము వచ్చేసాం. చూస్తున్నారు మా ఊరు బ్యాక్ సైడ్. ఈ ఊరు మన తర్లాకోట. మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటది సగం మందికి. ఇది ఒక తర్లాకోట అని ఒక రాజుగారు ఉండేవాళ్ళు ఫస్ట్ ఇక్కడ. చూడండి అక్కడ మన
జగన్నాథ్ కోవిలి, విష్ణు కోవిలి ఉంది. అక్కడ కొత్తగా కోవిలి పేరు మనకు తెలీదు, అక్కడ ఉంది. ఇది మన తర్లాకోట, ఇది మా ఊరు. అర్థమవుతుందా? చూడండి గాయస్, అటు కొండలు ఇవన్నీ బాబా చూపించు కొద్దిగా. ఇది కొండలు చూడండి, మా ఊళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇది చూడండి, ఇక్కడ జగనన్న కాలనీ కూడా ఇక్కడ కొత్తగా నిర్మించారు. ఇది చూడండి, అలాగా మనం ఆ కొండలు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎంత మంచి లొకేషన్ ఉందో. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ కొండ ఎక్కిన తర్వాత మనం మళ్ళీ వేరే కొండకి ఎక్కబోతున్నాం. చూడండి, మనకు కొద్దిగా మాట్లాడడం అంత బాగా రాదు తెలుగు. గైస్, ఆ కొండ ఎక్కుతాం నెక్స్ట్ సారి. చూస్తున్నారు కదా, అక్కడ లొకేషన్ కనబడుతుంది కదా, అక్కడ కూడా హైలైట్ గా ఉంటది. అవతల కూడా ఇంకో ఊరు ఉంది. చూడండి, మా బ్యాక్ సైడ్ మా కుర్రోళ్ళు అందరూ వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇది మనము కింద నుంచి ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాం గైస్. చూడండి, మా వాళ్ళు ఒక్కొక్కల కష్టం చాలా ఉంది గైస్. మాకి కొద్దిగా షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి గైస్. మీరు కూడా కొద్దిగా షేర్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి గైస్. మనం ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వేరే లొకేషన్ మనం చూపిస్తాం. ఉంటా గైస్. మా వాళ్ళు అయితే దిగిపోతున్నారు. మా బావ అయితే నా కెమెరా చేతిలో పెట్టాడు, దిగిపోతున్నాడు మెల్లిగా. కానీ ఎక్కినప్పుడు ఏదో వీడియో తీసి ఎక్కిపోయాడు, కానీ ఇప్పుడు దిగినప్పుడు అడిగి తెలుస్తుంది ఏంటో. తెలుసు కదా, మనం తెచ్చాం రిస్క్ మీద దింపాలా. పదండి వచ్చే. గాయస్, ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతున్నాం. ఈ కిందకి వెళ్ళిన వీడియో అయితే మీకు చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. ఈ కింద దిగిన తర్వాత కింద నుంచి మీదకి ఎంత లాంగ్ మీకు చూపిస్తా ఎలా ఉంటుందో సరేనా. సో చూడండి గైస్, ఈ తావు మనం వచ్చాం కదా, ఈ తావు వచ్చిన తావు నుంచి మళ్ళీ మనం దిగుతున్నాం. చూడండి, అట్లా వెళ్ళి మళ్ళీ ఇలాగ వచ్చేసి ఇటు నుంచి అలాగే మళ్ళీ అక్కడికి వెళ్తాం. వాటర్ చూపిస్తుండ్రు కదా, అక్కడికి వెళ్తాం గైస్. ఈ కింద దిగిన తావు అయితే మీకు నేను చూపించలేను, ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది. చూడండి, ఇది మా ఊరు చూసారు కదా, ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ఇలాగా చూడండి, అలాగా చూసుకొని కింద దిగిపోతాం. ఉంటాం గాయస్. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటివి రిస్కీ మీకు లొకేషన్ చూపిస్తాం. ఇలాంటివి కొండలు చాలా ఎక్కుతాం, ఎందుకంటే మీకు ఎలాంటి లొకేషన్లు కావాలన్నా మేము చూపించడానికి రెడీ గైస్. ఓకేనా. ప్రాంక్ వీడియోలు కూడా, కామెడీ వీడియోలు కూడా మా ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తుంటాం. అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మనకి అప్పుడప్పుడు కాంటెంట్ దొరకవు కదా, దానివల్ల ఇలాంటి మేము రిస్క్ చేస్తుంటాం గైస్. మేము గండా ఎత్తి వెళ్ళడానికి ప్లానింగ్ చేసాం, కానీ మేము వెళ్ళలేకపోతున్నాం. నెక్స్ట్ ఒక కొండ కనబడుతుంది కదా, ఆ కొండ ఎక్కుపోతున్నాం. అది మా ఊరు చెరువు. ఆ ఊరు చెరువు నుంచి అలాగా కొండ మీదకి ఎక్కుతాం. అది చాలా చిన్నది, కానీ నెక్స్ట్ టైం అదే చూపిస్తాం. చాలా అందంగా కూడా ఉంటది అక్కడ, సరేనా. ఇదోటి మావాడు అయితే ఇక్కడ ఉన్నాడు గాయస్. చూడండి గాయస్, ఎక్కినప్పుడు ఈజీగా ఎక్కాం, దిగినప్పుడు చాలా కష్టం. చూడండి, 1, 2, 3 కోతుల్లాగా అక్కడక్కడ చేరుకున్నాం. అదో మీద ఇద్దరు అలా కూర్చొని ఉన్నారు. ఇక్కడ మేము నెక్స్ట్ మా బామ్మడికి అయితే కెమెరా మేము ఇచ్చేసాము. మరి ఎక్కువ కెమెరా హ్యాండిల్ చేయకూడదని ఆడికి ఇచ్చేసాం. చూడండి, మెల్లి దిగుతున్నాం. ఏదో ఒకటి ఎటు నుంచి ఎక్కానో తెలియదు, నాకేని ఎటు దిగుతున్నా కూడా తెలీదు గైస్. చాలా కష్టం గైస్, మీరు కానీ ఇలాంటి రిస్క్ పని చేయకండి గైస్. మా వాళ్ళకి కొద్దిగా అలవాటు అనేసి ఇంత మీదకి ఎక్కాము. మీరు ఇంత రిస్క్ వద్దు, చాలా రిస్క్. కాళ్ళు గీళ్ళు చూడండి, చేయిలు ఇవన్నీ కోసేసాయి గైస్. మనం లాస్ట్కి అక్కడి నుంచి కిందకి వచ్చేసాం. చూసారు కదా, మేము దిగింది ఎందుకు చూపించలేదంటే, అక్కడ మనకి ఎలాగెక్కామో సేమ్ అదే తావ దిగాము. అంత రిస్క్ చేసాం గైస్. మీరు చూస్తే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ గురించి మేము కాంటెంట్ ఎలాగెత్తికాము దొరకలేదు, అందుకనేసి మేము ఈ కొండ మీదకి ఎక్కాము. ఇక్కడ ముందు ఫస్ట్ అట ఏదో పూజలు చేశారట వర్షం గురించి. అక్కడ కళా పువ్వులు కూడా అక్కడ ఇదవుతాయి. అది మనకి తెలుగులో ఏడు చెప్తారో తెలీదు. అక్కడ కళా పువ్వులు కూడా అవుతాయి. ఇప్పుడు చూసారు కదా, ఆకులు ఎవరో కళా పువ్వులు తెంపినారట. అది మనం అక్కడికి వెళ్ళి మన ఊళ్ళతో కూడా అడిగినాము. నెక్స్ట్ ఇది ఒక కొండ, ఇది ఒక కొండలే ఇక్కడ కళా పువ్వులు అవుతాయి. మరి ఏ ఒక్క కొండలో కూడా అవ్వదు. నెక్స్ట్ టైము వాళ్ళు ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండ మీద ఎక్కుతాం. నెక్స్ట్ అక్కడ సూర్యుడు కూడా బాగా కనబడతాడు. ఆ పక్క ఊర్లు కూడా చూపిస్తాం గైస్. అలాగని మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. ఉంటాం గైస్.